గుండె నిండా గుడి గంటలు. టుడే ఫిబ్రవరి 26th ఎపిసోడ్. ప్రభావతి పూల కొట్టు దగ్గరుండి పూలు అమ్మించిన మీనా. బాలు సూపరో సూపర్. అత్తింట్లో నరకం అనుభవిస్తున్న మౌనికను బొమ్మల కొలువుకి ఆహ్వానిస్తుంది ప్రభావతి. అయితే వచ్చేది లేదు, మీ కూతుర్ని పంపించేది లేదు అని తెగేసి చెప్తాడు మౌనిక భర్త. దాంతో రంగంలోకి దిగిన దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. మౌనికను నిన్ను తీసుకొస్తానంటూ ప్రభావతితో శపథం చేసి గెలుస్తుంది మీనా. ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, సంతాన యాగం కోసం ఏర్పాట్లు జరుగుతుండగా బామ్మ సుశీలమ్మ ఎంట్రీ ఇచ్చింది. ఇంట్లో ప్రభావతికి కోడలికి మధ్య జరుగుతున్న రభస చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఏంటమ్మా ప్రభావతి, అప్పుడే అత్తగారి విశ్వరూపం చూపిస్తున్నావా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని సుశీలమ్మ అడుగుతుంది. బాలు మధ్యలో అందుకుంటూ, అది పెద్ద కథ బామ్మ. మన ప్రభావతి గారు మీనా మీద ఒక పందెం కాశారు. పాపం పందెంలో చిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడు ఆ షరతు ప్రకారం రేపటి నుంచి మన అమ్మగారు రోడ్డు మీద నిలబడి పూలమ్మాలి అంటూ తనదైన శైలిలో చెబుతాడు. ప్రభావతి షాక్తో, బాలు నోరు అదుపులో పెట్టుకో, నేనేంటి పూలమ్మడం ఏంటి, నీకు పిచ్చి పట్టిందా అని అంటుంది. మాట తప్పకుండా ప్రభావతి ఓడిపోయావు కదా, ఇప్పుడు బుట్ట తల మీద పెట్టుకొని పూలమ్మ పూలు అని అరవాల్సిందే, లేదంటే బామ్మే నీకు బుద్ధి చెప్తుందని బాలు అంటాడు. బామ్మ సుశీలమ్మకి ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయం తెలుసుకోవాలని అనుకుంటుంది. ఆమె బాలుని పిలిచి శృతి మీనా గొడవ గురించి ఆరా తీసింది. బాలు మీనా నిజంగానే అంత తెలివిగా వ్యవహరించిందా? శృతి విషయంలో తను చేసిన పని నాకు నచ్చిందని సుశీలమ్మ అంటుంది. అవును బామ్మ, మీనా తన తెలివితో అత్తగారి ప్లాన్లన్నీ చిత్తు చేసింది. తను లేకపోతే ఇల్లు ఎప్పుడూ అతలకుతలం అయ్యేదని బాలు భార్యపై ప్రశంసలు కురిపిస్తాడు. సుశీలమ్మ మీనాను చూస్తూ, పెళ్ళైన కొత్తలో నేను చూసి నా కోడలికి తగ్గట్టు ఉండవేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వు అత్తకు తగ్గ కోడలి మాత్రం కాదు, అంతకంటే మునగాడివి. ఈ ఇంటికి నీలాంటి కోడలే కావాలి. ఆ మాటలకు మీనా సిగ్గుపడగా ప్రభావతి అసూయతో రగిలిపోయింది. పందెం విషయం ప్రభావతిని నిద్రపోనివ్వలేదు. రాత్రి ఆమెకు ఒక వింతైన కల వచ్చింది. కలలో ప్రభావతి తల మీద పూలగంప పెట్టుకుని పచ్చళ్ళు నిలబడి ఉంది. పూలమ్మ పూలు, మల్లెపూలు, కనకంబరాలు అని ప్రభావతి పూలమ్ముకుంటుంది. ఏమ్మా, రేటెందుకు ఇంత ఎక్కువ ఉంది, సరిగ్గా కట్టడం కూడా రాదా? కస్టమర్పై ఆమె అరుస్తాడు. నేనెవరో తెలుసా, నా వెనుక పెద్ద కుటుంబం ఉంది అని ప్రభావతి అంటుంది. అయితే ఇంట్లో కూర్చోక ఇక్కడ ఎందుకు అమ్ముతున్నావు అని కస్టమర్ ఎగతాళి చేస్తారు. ఉలిక్కిపడి లేచిన ప్రభావతి, బాలుగాడు నిజంగానే నన్ను రోడ్డు పాలు చేస్తాడు అని భయంతో వణికిపోతుంది. మరుసటి రోజు పూజా పనులు మొదలయ్యాయి. మీనాక్షి పూజ కోసం పూలు అడగడంతో బాలు తనదైన శైలిలో ట్విస్ట్ ఇచ్చాడు. ఆ పూలగంప తీసుకురా బాబు, పూజకు సమయం అవుతుందని మీనాక్షి బాలుని అడుగుతుంది. బాలు లోపలికి వెళ్ళి పూలగంపకు బదులు మీనాకు అమాంతం ఎత్తుకొని వచ్చి అందరి ముందు దించాడు. అందరూ షాక్తో, బాలు ఇదేం పని అని అడుగుతారు. బాలు నవ్వుతూ, మీనాక్షి గారు, మీరే కదా పూలగంప అడిగారు. నా దృష్టిలో నా పెళ్ళామే ఒక అందమైన పూలగంప, అందుకే తీసుకొచ్చానని చెబుతాడు. ఈ మాటలకు మీనా మొహం ఎర్రబడగా బామ్మ నవ్వుకుంది. కానీ ప్రభావతికి మాత్రం చిరాకు వేసింది. చివరికి బాలు బలవంతం చేయడంతో ప్రభావతి తల మీద పూల బట్ట పెట్టుకొని పూలమ్మ పూలు అని అరుస్తూ బయటకు రావడం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది.